కలిసి ఫోన్ చేసి ఒకళ్ళనొకళ్ళు తెలుసుకుందాం. నేను నీతో ఎలా తింటాననుకున్నావు? అసలు నీకు ఆలోచన ఎలా వచ్చింది నాతో? అంటే మనిద్దరం ఒకే గ్రూప్ లో ఉన్నాం కదా, అందుకే నేను నాతో నువ్వు విసిగిస్తున్నావు. కానీ నేను నీ జీవితంలో ఎవరు కూడా ఇప్పటి వరకు నీతో ఒక్క నిజం కూడా చెప్పలేదు. అందరూ ఎందుకని నిన్నే అవమానించేవారని నువ్వెప్పుడు అనుకోలేదా? నువ్వు ప్రాణాలతో ఉన్నందుకే అందరూ నిన్ను ద్వేషించేవాళ్ళు. కారణమేంటో తెలీదు, అందరూ తనని వేరు చేస్తున్నారు. తనని చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు. అందరూ తనని గుర్తించాలని ఇలాంటి అల్లరి పనులు చేస్తుంటాడు. పైకి కనిపించడు, కానీ తనకి లేని కుటుంబం గురించి అనుక్షణం బాధపడుతూనే ఉంటాడు. లోపలెంతో కుమిలిపోతుంటాడు. ఇలా చూడ నారుటన్ను అసలు పట్టించుకోవద్దు. తన మనసులో తనకేమనిపిస్తే అది చేసేస్తున్నాడు. తను స్వార్థపరుడు, మంచివాడు కాదు. తను ఒంటరివాడు. ఒంటరివాడు, అందరూ వదిలేసిన వాడు. ఆ? నీ తల్లిదండ్రులు నిన్ను తిట్టడం పెద్ద విషయం కాదు. ఒంటరిగా ఉండటం ఎంత బాధో నీకు తెలియదు.